సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి 3 దీర్ఘ సంచార గ్రహాలతో పాటుగా లాభస్థాన స్థితిలో ఉన్నటువంటి రవిగ్రహము, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకొని వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమున ఉండేటువంటి రవిగ్రహం ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపైన ప్రభావాన్ని చూపిస్తారు. అంటే ఉత్సాహానికి కారణమవుతారు. ఏదైనా అడపాదడపా చిన్న అనారోగ్య సమస్యలు అవి ఉంటే ఆయన తగ్గించి వేస్తూ ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉంటారు. లాభస్థానమున శనేశ్వరునితోటి కలిసి ఉన్నటువంటి రవిగ్రహం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకి కారణమవుతూ ఉంటారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అనారోగ్య సమస్యల నుండి అనారోగ్య సమస్యల బారి నుండి కొంత మీరు బయటపడుతూ ఉండడము, లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి మానసిక భయం ఏదైతే ఉంటుందో దాన్ని ఛేదించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి సంభాషణం చేస్తారు. జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో, శుభార్గళం అంటే 12, 2 స్థానాల యందు శుభగ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉన్నదో గోచార రీత్యా అది శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, లేదా పుణ్య సముపార్జన చేయడానికి, దేవతా కార్యక్రమాలను చక్కగా భుజంపైకి ఎత్తుకొని ముందుకు తీసుకువెళ్ళడానికి వీటన్నిటికీ కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అలాగే సత్సాంగత్యము, మరీ ముఖ్యంగా పుణ్యకథాశ్రవణము, లేదా ఏదైనా సత్కాలక్షేపము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి మిత్రులు లభ్యమవుతూ ఉంటారు. గొప్ప గొప్ప విషయాలను మీతో పంచుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల్లో పెద్దవారైనటువంటి వారి మాటను మీరు గౌరవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క అనుభవాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. స్నేహితులు సన్నిహితుల యొక్క సహకారం ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా గ్రహస్థితి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.